మొదటి నుంచి క్రిమినల్ ఐడియాలజీతో రాజకీయాలు చేస్తున్న వైసీపీ ఆగడాలు రోజురోజుకు శృతిమించిపోతున్నాయి. కూటమి ప్రభుత్వంపై అసత్యాలు ప్రచారం చేస్తూ సామాన్యులను హింసిస్తూ తమ శాడిజాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆఖరికి తిరుమలను కూడా వదలకుండా పైశాచిక ఆనందం పొందుతున్నారు. మొదటి నుంచి క్రిమినల్ ఐడియాలజీతో వైసీపీ రాజకీయాలు చేస్తుందన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. వాటికి బలం చేకూర్చేలా వైసీపీ నేతలు, కార్యకర్తలు వ్యవహరిస్తున్నారు. వైసీపీ ఐడియాలజీని ఆవిష్కరించే ఘటనలు ఎన్నో ఉన్నాయి. వైసీపీకి పూర్తి భిన్నంగా టీడీపీ తమ సిద్ధాంతాలకు నూతనత్వం ఇచ్చి ప్రజలకు మరింత చేరువయ్యేందుకు కృషి చేస్తుంది. కడప మహానాడులో 6 శాసనాల ద్వారా పార్టీ భవిష్యత్ ఆలోచనలు, ప్రణాళికలు ప్రజలకు టీడీపీ వివరించింది. ఇదే సమయంలో ఏపీలోని పలు చోట్ల జరిగిన 4 వేర్వేరు ఘటనలు వైసీపీ సిద్ధాంతాన్ని, వారి డీఎన్ఏలోని ఐడియాలజీని ఆవిష్కరిస్తున్నాయి. తెనాలిలో పోలీస్ ట్రీట్మెంట్ కు గురైన రౌడీ షీటర్లకు, గంజాయి బ్యాచ్ కు కులం రంగు పులివింది వైసీపీ. దాని నుంచి సమాజానికి తప్పుడు సమాచారం పంపేందుకు తమ సాక్షి పత్రిక, టీవీ ద్వారా, ఇతర సోషల్ మీడియా వేదికల ద్వారా వైసీపీ గట్టి ప్రయత్నమే చేసింది. అయితే ఈ ఘటనలో ఒక్కొక్కరిపై ఉన్న 9 కేసులు, వారి నేర చరిత్ర, వాస్తవాలు బయటకు రావడంతో వైసీపీ పన్నాగం పారలేదు. చివరకు రాజకీయం చేయడానికి జగన్ రెడ్డి వాళ్లను పరామర్శించడానికి వెళ్లనున్నారు. అయితే గంజాయి బ్యాచ్ పై పోలీసులు తీసుకున్న చర్యలపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తప్పు చేసిన వారికి కులమేంటి, మతమేంటి అని హోంమంత్రి అనిత ప్రశ్నించారు. చట్టాన్ని కంట్రోల్ చేయాల్సింది పోలీసులు. చట్టాన్ని పోలీసులు చేతిలోకి తీసుకోవడం ఏంటి? తప్పు చేసినోడికి కులం ఏంటి, మతం ఏంటి? అదొక్కటి చెప్పండి. అది వాళ్ళు గంజా బ్యాచ్. నిన్న కూడా మా వాళ్ళు డిపార్ట్మెంట్ అంతా కూడా ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు డీజీపీ గారు. అసలు వాళ్ళ మీద ఎన్ని రౌడీ షీట్స్ ఉన్నాయి, ఒక్కసారి తెనాల్లో వాళ్ళ తాలూకా నేచర్ ఏంటి, వాళ్ళ తాలూకా బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నది ఒకసారి చెక్ చేయండి. అంటే నేనేమంటానంటే కొంత పని మా డిపార్ట్మెంట్ చేసుకుని ఇవ్వాలి. అలాగని ఇప్పుడు అమాయకులను ఎవరిని కూడా మేము పడితే, ఇప్పుడు నేను ఒకటే మాట్లాడుతున్నానండి. ఇదే ఇప్పుడు ఎక్స్-సీఎం ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి ఏదేదో మాట్లాడుతున్నారు, ట్వీట్లో ఏదో పడుతున్నారు, రేపు కూడా వస్తారు అంటున్నారు. నేను డైరెక్ట్ క్వశ్చన్ అండి. డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి మాస్క్ అడిగిన పాపానికి నడి రోడ్డు మీద రెక్కలు విడిచి చొక్కా ఇప్పి కొట్టిన సందర్భం మర్చిపోయారా? మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి? అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ తిరుమలలో అనేక అపచారాలకు పాల్పడింది. అయితే అధికారం పోయిన తరువాత కూడా తన తీరు మార్చుకోలేదు. తిరుమలపై రోజు విషం చిమ్ముతూనే పేటీఎం బ్యాచ్ ద్వారా కుట్రలు అమలు చేస్తుంది. ఇటీవల తిరుమల క్యూ లైన్ లో టీటీడీకి వ్యతిరేకంగా కాకినాడకు చెందిన వైసీపీ నేత బి అచ్చారావు నినాదాలు చేశారు. ఇది పక్కా ప్రణాళిక ప్రకారం జరిగినట్లు తెలుస్తోంది. అచ్చారావు అరవడం, వీడియో తీయడం, దాన్ని వైరల్ చేయడం పూర్తిగా కుట్రగా, ప్రణాళిక ప్రకారం సాగింది. ఈ వ్యవహారంపై టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్యూ లైన్లలో అచ్చారావు ఉద్దేశపూర్వకంగా భక్తులను రెచ్చగొట్టేలా నినాదాలు చేశాడని మండిపడ్డారు. కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి క్షేత్రం వరాహ క్షేత్రం అంటారు దీన్ని. కానీ కొందరు దుర్మార్గులు దీన్ని విహార క్షేత్రంగా అనుకుని ఇక్కడికి వచ్చి వాళ్ళ ఇష్టానుసారం మొన్న రాత్రి 10:30 గంటల సమయంలో క్యూ లైన్లో వైసీపీ సంబంధించినటువంటి ఒక నాయకుడు ఇక్కడికి వచ్చి ఉద్దేశపూర్వకంగా భక్తుల్ని రెచ్చగొట్టి ఈఓ డౌన్ డౌన్, చైర్మన్ డౌన్ డౌన్, టీటీడీ డౌన్ డౌన్, ప్రభుత్వం నశించాలని చెప్పి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తూ మీరు చేతులు పైకెత్తి నినాదాలు ఇవ్వండి అని చెప్పి పక్కన ఉంటే భక్తులను కూడా రెచ్చగొట్టే విధంగా వ్యవహరించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడి వివాహం సందర్భంగా ఇబ్రహీంపట్నంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు వారి శాడిజాన్ని ప్రదర్శించారు. బాలుడి నుంచి సైకిల్ లాక్కొని దానిపై వైసీపీ కార్యకర్తలు వారి వికృత రూపాన్ని ప్రదర్శించారు. సైకిల్ను గాల్లో తిప్పి నేలకేసి కొట్టి కాళ్లతో తన్ని పైశాచిక ఆనందం పొందారు. తన సైకిల్ పాడు చేయవద్దని బాలుడు ఏడుస్తూ వేడుకున్నా వైసీపీ మోక వినిపించుకోలేదు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలు మారలేదు, వాళ్లు మారరు కూడా అంటూ ట్వీట్ చేశారు. నాటికి నేటికి ఎప్పటికీ వైసీపీ ఒక సైకో పార్టీ అని సెటైర్లు వేశారు.
పేపర్ల రీవాల్యుయేషన్ పై వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తోంది. నారా లోకేష్ పై బురద జల్లే క్రమంలో చివరికి విద్యార్థులను వారి భవిష్యత్తును పణంగా పెడుతోంది. 10th ఫలితాలు విడుదలయ్యాక కొన్ని పేపర్లలో తమకు సరిగా మార్కులు రాలేదని భావించినప్పుడు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోరడం ఎప్పటినుంచో సహజంగా జరిగే ప్రక్రియ. గత 4 ఏళ్లలో రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోరిన విద్యార్థులు ఆయా పేపర్లలో జరిగిన మార్పులను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. ఈసారి ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షలకు 6,14,459 మంది విద్యార్థులు హాజరు కాగా 34,709 మంది విద్యార్థులు 66,363 పేపర్ల రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 10,159 మంది విద్యార్థులకు సంబంధించి 11,175 స్క్రిప్టుల్లో మార్కుల తేడాలను గమనించి సరిచేయడం జరిగింది. ఈ ఏడాది మొత్తం మూల్యాంకనం జరిగిన స్క్రిప్టుల్లో వ్యత్యాసం గుర్తించింది. ఇది సాధారణ అంశమే. అయితే దీన్ని అడ్డుపెట్టుకుని విద్యార్థులకు దారుణ అన్యాయం జరిగిందని వైసీపీ అసత్యాలు ప్రచారం చేస్తుంది. ఈ 4 ఘటనలను లోతుగా పరిశీలిస్తే వైసీపీ పోకడలను మరింత బాగా అర్థం చేసుకోవచ్చు. అందుకే అంతా వైసీపీ కుట్రలు, ఆలోచనలు, రాజకీయ పోకడలు, ఫేక్ ప్రచారాలు, క్రిమినల్ ఐడియాలజీని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని అంటోంది టీడీపీ.